రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడు బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అని నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి